రైతు భరోసా పైసలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి దాదాపు 2300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిండు. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ నిన్న రైతు భరోసా పైసలు వేయడం జరిగింది. అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిన్న బట్టి విక్రమార్క గారు ప్రకటించడం జరిగింది. రైతు నేస్తం కార్యక్రమం నిన్న జరిగింది. ఆ కార్యక్రమంలో దాదాపుగా 6-7 లక్షల మంది రైతులు పాల్గొన్నారు రైతు వేదికలలో. అందులో నేను కూడా ఆత్మకూరు మండలంలో కూడా రైతు వేదిక నుంచి నేను కూడా పాల్గొనడం జరిగింది. అయితే 90% మంది రైతులు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే అని చెప్తా ఉన్నారు. వీళ్ళకి 2300 కోట్ల రూపాయల దాకా. అయితే ఇంకా దాదాపుగా ఇంకొక 5-6 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పడాలి. అంటే 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 90% మంది. అంటే 10% మంది చేతిలో ఎంత భూమి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ రైతు భరోసా ఎందుకు వేసిరు ఇప్పుడు అని అంటే లోకల్ బాడీ ఎన్నికలకు పోతూ ఉన్నారు. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో కూడా అందుకే మీరంతా అండగా ఉండండి, రైతాంగం ఆశీర్వదించండి, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి అనేటువంటి మాటలు కూడా ఆయన కొన్ని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లోకల్ బాడీ ఎన్నికలకు వీళ్ళు వస్తున్నారు. ఎట్లా వస్తారు? 42% రిజర్వేషన్ ఎగబెట్టి వస్తారా? నిజంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకొని వస్తారా? రైతు భరోసా వేయడం వల్ల నిజంగా బీసీల సమస్య అంతపోతుంది అనుకుంటే ఇక దాన్ని మించిన నవ్వుకునే ముచ్చట ఇంకోటి లేదు. ఇది శాశ్వతంగా మాకు పరిష్కారం కావాల్సినటువంటి సమస్య. మీరిచ్చినటువంటి హామీయే 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ కళ్ళకు అద్దుకునే మేనిఫెస్టోలో పెట్టుకుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కూడా ఇదే మాట చెప్పింది రాహుల్ గాంధీ గారి నోట. నువ్వు పార్టీ పరంగా 42% ఇస్తామంటే కుదరదు. ఇక్కడ మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో కావాలి. మీరు చెప్పింది తర్వాత 56 అది 60 తర్వాత చూసుకుంటాం. కానీ మీరన్న మాటకు కట్టుబడి ఆ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి. లేదు అనంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని మేమే తిరుగుతాం బీసీ నాయకులం అందరం కూడా. కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తే మంచిది, లేకపోతే లేదు. మీరు ఇస్తారా అంటే ఇచ్చే స్కోప్ ఉందంటే నాకేం కనిపిస్తలేదు. అది నాకేం కనిపిస్తలేదు. నేను ఈ వ్యవహారాలు ఈ మా బీసీలు రాజకీయం ఎట్లా చేయాలి, శిక్షణా తరగతులు ఏంది, ఎవరెవరు ఏంది, ఎట్లా గెలవాలని ఈ 2 నెలలు బట్టి ఇదే పనిలో ఉన్నాం మేము. ఈ పనిలో ఉండి జర స్క్రీన్ మీద ఈ బీసీలోలి తక్కువైంది కదా, అందరు నాయకులు అందరు పోయి ఇంట్లో పనులు. ఇక తీన్మార్ మళ్ళీ బీసీ అనగానే మళ్ళీ బయటికి వెళ్ళారు. మళ్ళీ బయటికి వెళ్ళి బీసీలు హక్కులు పోరాటాలని ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి ఇంట్లో పంటారు. ఈ రకమైనటువంటి వాతావరణం నుంచి బీసీలను రాజకీయ శక్తిగా మలచడం కోసమే మా ఏకైక లక్ష్యం. మేము ముందుకు పోతా ఉన్నాం. మాకు నమ్మకం లేదు, అయిపోయింది. మీరు 42% రిజర్వేషన్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకు లేదు. మిమ్మల్ని అదే సావు దెబ్బ ఇవే ఎన్నికలలో కొట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. మీరు ఏదైతే నయవంచన చేద్దామని చూస్తూ ఉన్నారో ఆ నయవంచనకు ప్రతీకారం తీర్చుకుంటాం, ఖచ్చితంగా తీర్చుకుంటాం ప్రతీకారం. ఆ ప్రతీకారం రాజకీయపరమైనటువంటి ప్రతీకారమే ఉంటుంది. కాబట్టి ఇక మిమ్మల్ని అడగడం దండుగా మేము ఎన్నికల్లో ఎట్లా పోటీ చేయాలి, ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, మా ఓట్లు 100కి 50 నుంచి 60% ఉన్నటువంటి ఓట్లు బీసీల ఓట్లతోటి మీరు గద్దెనెక్కుంటా మీరు మాకు బిచ్చం వేసుడు. ఇక బిచ్చం లేదు, ఏం లేదు. మాకు కావాల్సినటువంటి వాటా మేమే తీసుకుంటాం. గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు మర్యాదతో మమ్మల్ని గౌరవిస్తే రేపు మా ప్రభుత్వాలు వచ్చినాక మీకు ఆ 6-7% అన్న బిచ్చం దొరుకుతుంది. లేకపోతే ఆ బిచ్చం కూడా మీ బొచ్చలో పడదు, చూసుకోరి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.